మనోహరి స్టైల్‌గా లాన్‌లో కూర్చొని బుక్ చదువుతూ ఉంటే, అప్పుడే బాగి అక్కడికి వచ్చి, "మనోహరి నువ్వు బయట ఉండటం సేఫ్ కాదు. ఆయన చెప్పారు కదా! మర్యాదగా లోపలికి రా" అని బాగి పిలుస్తూ ఉంటుంది. అయితే మనోహరి బాగి ముఖం వైపు కూడా చూడకుండా, బాగి మాట అస్సలు పట్టించుకోకుండా పొగరుగా బుక్ చదువుకుంటూ ఉంటుంది. అప్పుడు చెంబ అక్కడ ఉన్న బ్లాక్ మెన్‌ని చూసేస్తాడు. అదేంటి రణవీరు బాగిని చంపమంటే మనోహరి వైపు గురిపెట్టి ఉన్నాడేంటి? అసలు వచ్చింది రణవీరేనా అని చెంబ అనుకుంటూ వెంటనే రణవీర్‌కి ఫోన్ చేస్తుంది. "రణవీర్ ఏం చేస్తున్నావు? బాగిని చంపమంటే మనోహర్ వైపు గురిపెట్టావేంటి?" అని చెంబ ప్రశ్నిస్తూ ఉంటుంది. "ఏం మాట్లాడుతున్నావు చెంబ? నేనసలు ఇంకా అక్కడికి రానే లేదు. ఇంకా ఇంట్లోనే ఉన్నాను. బయలుదేరుతున్నాను ఇప్పుడే" అని రణవీర్ చెప్పడంతో చెంబ అవునా అంటూ షాకింగ్‌గా ఫోన్‌లో వింటూ ఉంటుంది. "నువ్వు ఇంకా ఇంట్లో బయలుదేరుతూ ఉంటే మరి ఇక్కడికి వచ్చింది ఎవరు? నిజమైన బ్లాక్ మెన్నా?" అంటూ చెంబ వెంటనే ఫోన్ పెట్టేస్తుంది. ఫోన్ పెట్టేసి "ఏయ్ ఎవరు నువ్వు? ఎందుకు చంపాలని చూస్తున్నావు?" అని చెంబ మనోహర్‌కి వినపడేలాగా, భాగ్యకి వినపడేలాగా గట్టిగా కావాలనే కేకలు పెడుతూ ఉంటుంది. "ఎందుకు మనోహరి గారిని చంపాలనుకుంటున్నావు?" అని చెంబ కేకలు పెడుతూ ఉండటంతో ఇక బ్లాక్ మెన్ వేషంలో ఉన్న రామూర్తి కాస్త వెనక్కి పరుగులు పెడుతూ ఉంటే మనోహరి షాకింగ్‌గా చూస్తూ ఉంటుంది. బాగి కూడా షాకింగ్‌గా చూస్తూ ఉంటుంది. అలా బ్లాక్ మెన్‌ని దూరం నుంచి మనోహరి, బాగి చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటే ఇక మనోహరి మాత్రం బాగిని చంపకుండా నాకు గురి పెట్టాడేంటి అని అనుకుంటూ ఉంటుంది. మళ్ళీ ఆ బ్లాక్ మెన్ వెళ్ళకుండా మనోహరి వైపు గురి పెట్టి ఉంటే వెంటనే చెంబ అక్కడున్న ఒక ఇటుక రాయిని చేతిలోకి తీసుకొని ఆ బ్లాక్ మెన్ చెయ్యి వైపు విసిరి కొడుతుంది. దాంతో అతని చేతిలో ఉన్న గన్ కాస్త కింద పడిపోతుంది. రివాల్వర్‌ని తీసుకోటానికి బ్లాక్ మెన్ కిందికి వంగుతూ పారిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. "ఏ ఆగు ఆగు" అంటూ చెంబ, బాగి ఇద్దరు పరుగులు పెడుతూ వెళ్తూ ఉంటే సరిగ్గా అప్పుడే అమర్ అక్కడికి వస్తాడు. "ఏవండీ బ్లాక్ మెన్ అండి బ్లాక్ మెన్" అని బాగి కేకలు పెడుతూ ఉంటుంది. "రేయ్ ఆగరా" అంటూ అమర్ పట్టుకోటానికి పరుగులు పెడుతూ వస్తూ ఉంటే ఈ లోపలే బ్లాక్ మెన్ ఆ రివాల్వర్‌ని తీసుకొని గోడ దూకి పారిపోతాడు. అమర్ పట్టుకోలేకపోతాడు. "బాగి నీకేమీ కాలేదు కదా" అని అమర్ అడుగుతూ ఉంటే మనోహరి పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తుంది. "ఏమీ కాలేదండి" అని బాగి చెప్తుంటే మనోహరి "నీకు కూడా ఏమీ కాలేదు కదా" అని అమర్ అంటాడు. "ఏం కాలేదు" అని మనోహరి చెప్తుంది. "ఏవండీ మీరు రావటం కాస్త ఆలస్యం అయ్యి ఉంటే ఈ పాటికి బ్లాక్ మెన్ మనోహరి గారిని చంపేసి ఉండేవారండి" అని బాగి చెప్తుంది. "మనోహరి నీకు ఎన్ని సార్లు చెప్పాలి బయటికి రాకూడదని? నువ్వు ఎందుకు బయటికి వచ్చావు?" అని అమర్ నిలదీస్తూ ఉంటాడు. "అయ్యో బ్లాక్ మెన్ నేరుగా సరాసరి ఇలా లోపలికే వస్తాడని నేను అస్సలు అనుకోలేదు అమర్. ఇంకెప్పుడు రాను" అని మనోహరి చెప్తుంది. "లక్కీగా ఎవరికీ ఏమీ కాలేదు యాదమ్మ, వీళ్ళని లోపలికి తీసుకెళ్ళు జాగ్రత్త" అని అమర్ చెప్తాడు. రాథోడ్ బ్లాక్ మెన్ తప్పించుకున్నాడు. సీసీటీవీ ఫుటేజ్‌ని నా ల్యాప్‌టాప్‌కి పంపించేసేయ్ అని అమర్ చెప్తాడు. తర్వాత చెంబ మనోహరి లక్కీగా నాకు డౌటొచ్చి రణవీర్‌కి ఫోన్ చేశాను కాబట్టి నేను నిన్ను కాపాడగలిగాను. లేకపోతే ఈరోజే నీ చివరి రోజు అయి ఉండేది అని చెంబ అంటే చాలా థాంక్స్ చెంబా. నువ్వు సమయానికి నన్ను కాపాడావు. అసలు ఆ బ్లాక్ మెన్ ఎందుకు నాపై ఇంత పగబట్టాడో అర్థం కావటం లేదు అని మనోహరి తల పట్టుకుంటోంది. తర్వాత అమర్ సీసీటీవీ ఫుటేజ్‌ని మళ్ళీ మళ్ళీ చెక్ చేస్తూ ఉంటాడు. అప్పుడే బాగి అక్కడికి వచ్చి "ఏవండీ ఎవరండి ఆ బ్లాక్ మెన్ తెలుసుకున్నారా?" అని అడగటంతో "ఏమో బాగి అస్సలు అర్థం కావటం లేదు. ఇంతకుముందు ఆ బ్లాక్ మెన్ మనోహరి మీద అటాక్ ప్లాన్ చేసినప్పుడు తన గన్నుని మేము స్వాధీనం చేసుకున్నాము. దానిని ల్యాబ్‌కు పంపించినప్పుడు వేలి ముద్రలని పాత నేరస్తులతో పోల్చి చూశాము. ఎవరితోనూ కూడా మ్యాచ్ కావటం లేదు" అని అమర్ చెప్తుంటే బాగి కూడా ఆ సీసీటీవీ ఫుటేజ్‌ని చూస్తూ ఉంటుంది. "ఏవండీ ఈ సీసీటీవీ ఫుటేజ్‌లో ఆ బ్లాక్ మెన్‌ని చూస్తుంటే ఎవరో బాగా తెలిసిన వ్యక్తిలా అనిపిస్తున్నారు. బాడీ లాంగ్వేజ్ మొత్తం కూడా అలాగే ఉందండి" అని బాగి అంటుంది. "అవును. ఈ పర్సనాలిటీని చూస్తుంటే బాగా తెలిసిన వ్యక్తిలా అనిపిస్తున్నారు. మనోహర్‌కి తెలిసిన వాళ్ళు ఎవరైనా మన ఇంటికి ఈ మధ్య వచ్చారా బాగి" అని అమర్ అంటే "అలాంటి వాళ్ళు ఎవరూ రాలేదండి" అని బాగి చెప్తుంది. "బాగా గుర్తు చేసుకో మనోహరి. నీపైన అంత కసి, కోపం ఉన్నవాళ్ళు ఎవరు?" అని చెంబ ప్రశ్నిస్తూ ఉంటే "ఇంకెవరు? అరుంధతికి తప్పిస్తే నా పైన ఇంకెవరికీ కూడా అంత కోపం ఉండదు. ఎందుకంటే దాని విషయంలోనే కదా నేను అన్యాయం చేసింది" అని మనోహరి అంటుంది. అప్పుడే ఆ బ్లాక్ మెన్ ముసుగు తీసేసి ఆరు ఫోటోని చూసుకుంటూ ఉంటే మనకు రామ్మూర్తిని చూపిస్తూ ఉంటాడు. "నువ్వు నన్ను పట్టుకోలేవు మనోహరి" అని "నీ పాలిట యముణ్ణి నేనే" అని రామ్మూర్తి అనుకుంటూ ఉంటాడు.
నువ్వు ఎలాగైతే నా కూతుర్ని వెన్నుపోటు పొడిచావో అదే విధంగా నేను అజ్ఞాతంలో ఉండి నేను నిన్ను చంపేస్తాను మనోహరి, చంపేస్తాను. నువ్వు నా చేతిలో నుండి అస్సలు తప్పించుకోలేవు అని రామ్మూర్తి అనుకుంటూ ఉంటాడు. నీ పాలిట యముడు ఆ బ్లాక్‌మెనే మనోహరి. నువ్వు కనుక జాగ్రత్తగా ఉండకపోతే నువ్వు మాత్రం చచ్చిపోవాల్సిందే. నువ్వైతే కనిపెట్టలేవేమో అని చెంబ అంటే, నేను కనిపెట్టలేకపోయినా అమరైతే అసలు వదిలిపెట్టడు. ఖచ్చితంగా కనిపెడతారు అని మనోహరి అంటుంది. అమర్ కనిపెడితే అప్పుడు నీ గురించిన మొత్తం నిజం తెలిసిపోతే అమరే నిన్ను చంపేస్తాడేమోనని చెంబ అంటే, అలాంటిదేం జరగదు. ఏవేవో నాకు చెప్పి నన్ను భయపెట్టకు చెంబ, అంతకులోపే బాగి చస్తుంది. ఆ బ్లాక్‌మెన్‌ను చస్తాడు అని మనోహరి అంటే, నిన్ను చంపంది నేను చావను మనోహరి అని రామ్మూర్తి అనుకుంటూ ఉంటాడు. ఇక రామ్మూర్తి ఆరు ఫోటోని చూసుకుంటూ, అమ్మ అరుంధతి, నీకు బ్రతికుండగా నేను ఏమీ చేయలేకపోయాను. ఆ మనోహర్ని చంపి నీకు ఆత్మశాంతి చేకూరుస్తాను. ఇదే ఈ తండ్రి నీకు చేయబోయేది అని రామ్మూర్తి ఆరు ఫోటోని చూసి చెప్తూ ఉంటాడు. ఈ నారదుడు మళ్ళీ మళ్ళీ వచ్చి ఇలా విసిగిస్తున్నాడు ఏమిటి గుప్తా అని యమధర్మరాజు టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడే ఆరు ఇంద్రజ రూపంలో అక్కడికి వస్తుంది. ఇదిగో ఇంద్రజ అని గుప్తా గారు చెప్తూ ఉంటే నారదుల వారు ఆరుని పైనుంచి కింది వరకు పరీక్షిస్తూ ఉంటారు. ఏమిటి ఈ నారదుల వారికి డౌట్ వచ్చిందా అని యమధర్మరాజు గుప్తా గారు ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు. లేదు లేదు, ఇక్కడ ఉన్నది సాక్షాత్తు ఇంద్రజయే. సాధారణ మానవులకి ఇంతటి తేజస్సు, వర్చస్సు ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడ ఉన్నది ముమ్మాటికి ఇంద్రజయే అని నారదుల వారు చెప్పడంతో, సరే ఇక వెళ్ళి రమ్ము అని యమధర్మరాజు అంటాడు. వెళ్తున్న నారదుడు ఒక్క క్షణం ఆగిపోయి, ఇంద్రజ నీ అంగుళీకము ఎక్కడా అని అడగటంతో, నా అంగుళీకాన్ని ఈ చిత్రగుప్తుల వారు తీసుకున్నారు నారదమునీంద్ర అని ఆరు చెప్తుంది. ఎందుకు అబద్ధాలు ఆడుచుంటివి? ఇది నా అంగుళీకము అని చిత్రగుప్తుడు చెప్తే, అవును నా అంగుళీకాలు కూడా నా దగ్గరే ఉన్నాయని యమధర్మరాజు అంటారు. ఏమిటి ఇంద్రజ, మళ్ళీ నీ అంగుళీకాన్ని భూలోకాన జార విడుచుకుంటివా అని నారదుడు అడగటంతో, అవును అందుకే మా లోకానికి వెళ్ళలేకపోతున్నాను. ఒక అంగుళీకము ఇవ్వచ్చు కదా నారదమునీంద్ర అని ఆరు అనడంతో, సరే అలాగే ఇస్తాను అని ఒక అంగుళీకాన్ని ఇచ్చేసి నారదుల వారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆరు చాలా సంతోషంగా వేలికి పెట్టుకుంటూ ఉంటే, బాలిక ఆ అంగుళీకాన్ని ఇచ్చి వేయము అని గుప్తా గారు యమధర్మరాజు బెదిరిస్తూ అడుగుతూ ఉంటే, అమ్మో నేనెందుకు ఇస్తాను, నేను ఇవ్వను కాక ఇవ్వను అని ఆరు అంటుంది. గుప్తా నువ్వు ముందు తీసుకుంటావా లేదా, లేకుంటే ఆ బాలిక భూలోకానికి వెళ్ళిపోతుందని యమధర్మరాజు అంటే, నేను ఇవ్వనంటూ ఆరు పరుగులు పెడుతూ ఉంటుంది. వీళ్ళిద్దరూ వెంట పడుతూ ఉంటారు. ఆగండి ఆగండి, నేను భూలోకానికి వెళ్ళను, కానీ ఈ అంగుళీకాన్ని మాత్రం మీ చేతికి ఇవ్వను అని ఆరు అంటే, సరే గుప్తా ఈ బాలిక ఎక్కడికి వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదేనంటూ యమధర్మరాజు వెళ్ళిపోతాడు. తర్వాత అమర్ గోడ దూకిన చోట రామ్మూర్తి ఫింగర్ ప్రింట్స్ కోసం డాక్టర్స్ని తీసుకొచ్చి మొత్తం వివరిస్తూ ఉంటాడు. వాడిని పట్టుకోవటం కోసం అమరేంద్ర చాలా గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు. అయితే నువ్వు దొరికిపోవటం ఖాయం మనోహరి అని చెంబ అంటే, నేనెందుకు దొరికిపోతానని మనోహరి అంటుంది. ఎందుకంటే నిన్ను చంపటానికి ప్రయత్నిస్తున్నది రణ్వీర్ భార్యేనని బాగి అమర్ మనసులో నాటేసింది కదా. అంటే రణ్వీర్ భార్య ఎవరో తెలుసుకోవటం కోసం అమర్ ప్రయత్నిస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా తెలుసుకుంటాడు. ఎందుకంటే ఆ బ్లాక్ మెన్ని పట్టుకుంటే ఆటోమేటిక్గా నువ్వు దొరికిపోతావు అని చెంబా చెప్తుంది. నన్నెవ్వరూ పట్టుకోలేరు అని మనో అంటే, అవును ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టుకోలేడు కదా అని చెంబ అంటుంది. ఓకే సార్, వేలిముద్రలు తీసేసుకున్నాం అని వాళ్ళు చెప్తుంటే, సరే మీకు ఏమనిపిస్తోంది అని అమర్ అంటాడు. ఇంతకుముందు వేలిముద్రలు ఇవి రెండు ఒకేలా ఉన్నాయి సార్. కిల్లరు ఒక 60-65 సంవత్సరాల మధ్య వయసున్న వ్యక్తిలా అనిపిస్తున్నాడు అని డాక్టర్స్ చెప్తుంటే, అంటే ముసలోడితో కూడా నీకు వైరం ఉందా మనోహరి అని చెంబ అంటుంది. సరస్వతి మేడమా కొంపతీసి, అయినా కూడా దానికి గోడెక్కి దూకేంత శక్తి ఎక్కడిదిలే అని మనోహరి అనుకుంటూ ఉంటుంది. అంటే పాత కిల్లరా అని అమర్ అడగటంతో, ఏమో సార్ పాత కిల్లరే అయ్యి ఉండొచ్చు, ఇప్పుడు నేరాలు మొదలుపెట్టి ఉండొచ్చు. ఏదేమైనా మేము ల్యాబ్కు వెళ్ళిన తర్వాత రిపోర్ట్స్ సెండ్ చేస్తాం అని వాళ్ళు వేలిముద్రల్ని కలెక్ట్ చేసుకొని వెళ్ళిపోతారు. బాగి తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటుంది. 60-65 సంవత్సరాల మధ్య వ్యక్తి, బాడీ లాంగ్వేజ్ అంతా తెలిసిన వాళ్ళలా ఉందే అని బాగి అనుకుంటూ ఉంటుంది.